నీ తోడు చాలును, నీ నీడ చాలును, నీవు నాకు తోడుండే చాలును యేసయ్యా. నీ తోడు చాలును, నీ నీడ చాలును, నీవు నాకు తోడుండే చాలును యేసయ్యా. దివ్య ప్రేమతో నన్ను వెలిగించే యేసయ్యా, నీవే శరణం నాథా. హల్లెలూయా. చాలా మంచి దినము, మరొక్క దినము, శ్రేష్ఠ దినము, ఆశీర్వాద దినము, ఆనంద దినము, ఐశ్వర్య దినము. మన కన్న తండ్రి అనే జీవమగల దేవాది దేవుడవు అపారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మనకిచ్చి ఈ శుభోదయం, శుభకాలం, ఈ శుభదినము, ఉదయకాలమే దేవుని సన్నిధిలో ఇట్లాగ స్తుతించే భాగ్యము, ఇట్లాగ జీవమగల దేవుని కనపరిచే భాగ్యము, దేవుని యందు చాలా చాలా దీవించబడుతున్నటువంటి మనకు సర్వోన్నతుడైన జీవమగల దేవాదేవుడు క్రీస్తు యేసునందు కలుగ చేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగానే ఉండాలని నా ఆశ. ప్రియమైనటువంటి నా సోదరులారా, ప్రతి దినము మర్చిపోకుండా మీ కొరకు నేను ప్రార్థన చేసుకున్నాను. గడిచిన కాలము మనము చేసినటువంటి ప్రార్థనలు అనేకమైన కార్యాలు దేవుని సన్నిధిలో మనం పెట్టి ప్రార్థన చేశారు. చాలా చాలా కార్యాలు జరుగుతూనే ఉంటారు. చాలామంది ప్రియమైనటువంటి వారు నాకు ఇట్లాక చేసినటువంటి ప్రార్థన ఈ జీవవచన పరిచర్లో వాళ్ళు పాలుపంపులు పొందుతున్నారు కనుక ఇక్కడ చేసిన ప్రార్థన ద్వారా వాళ్ళు చాలా దీవెనలు పొందుకున్నారని నాకు తెలియపరిచినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఉదయకాల సమయమే అపారమైన క్రీస్తు ప్రేమతో ఒక చిన్న మనవి మీతో నేను చేసుకున్నాను. ఈ శ్రేష్ఠ జీవవచనం మీకు ఆశీర్వాదం అయితే, దీనికి ముందు అనేకులు నాతో చెప్పడం జరిగింది, అన్నయ్య మీరు పంపించినటువంటి జీవవచనం మేము అనేకులకు పంపిస్తున్నారని. అట్లాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సోదరి సోదరులారా, మన ద్వారా, మన మాట ద్వారా, మన క్రియ ద్వారా అనేకులు కూడా దీవించబడాలి. అదొకవేళ మాట ద్వారా అవ్వచ్చు. ఈ జీవవచనం మీరు పంపించినప్పుడు నాతో కలిసి మీరు కూడా ఈ పరిచర్లో పాలుపంపులు పొందుతున్నారు కనుక మీ ద్వారా కూడా అనేకులు దీవించబడాలి. మీ ద్వారా అనేకులు దీవించబడినప్పుడు జీవమగల దేవాది దేవుడవు తప్పకుండా మీకు కూడా ఆ దీవెనలో కొన్ని భాగము దేవుడు మీకు ఇచ్చి దీవిస్తారు. కనుక ఆలస్యము చేయకుండా, అలక్ష్యము చేయకుండా ఈ జీవవచన సందేశం మీ ద్వారా అనేకులకు పంపించడం మొదలుపెట్టండి. అనేకులకి జీవవచన సందేశం పంపించినప్పుడు, ఈ ఉదయకాల ప్రార్థన పంపించినప్పుడు, వారు కూడా దీనిలో ఏకీభవించినప్పుడు వారి ద్వారా మీరు కూడా దీవించబడడం జరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే ఉన్నతమైన దీవెనలు దేవుడు మీకు కలిగజేస్తారు. చాలా సంతోషముగా ఉండాలి. కనుక త్వరగా ఈ జీవవచన సందేశం అనేకులకు పంపించండి. దేవునికి స్తోత్రం. ఈ దినము అత్యంత శ్రేష్ఠ జీవవచనములో నుంచి చదువుతుండగా శ్రద్ధగా విని, ఈ జీవవచనము నేను చదువుతుండగా ఆ వచనము మనలోనే, నాలోనే పరిపూర్ణముగా నింపబడినుగా. కానీ మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. నేను వాక్యము చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి, ఆయన అని చెప్పినట్లయితే ఎవరు? జీవమగల దేవాది దేవుడవు మిమ్మల్ని గూర్చి
దేవాది దేవుడవు నిన్ను గూర్చి, సర్వలోక సృష్టికర్త నిన్ను గూర్చి, నీ కుటుంబమును గూర్చి, నీ పిల్లలను గూర్చి, నీ భర్తను గూర్చి, నీ భార్యను గూర్చి, నీ తండ్రిని గూర్చి, నీ ప్రతి అవసరతలను గూర్చి అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. సర్వశక్తి గల దేవునికి, సాక్షాత్ సృష్టికర్త అయినటువంటి ఏకైక దేవుడైన మన కన్న తండ్రికి క్రీస్తు యేసు నందు నా కొరకు నీ కొరకు మాత్రమే ఆలోచనలు. ప్రియమైన వారులారా, మనకు దేవుడిచ్చినటువంటి పిల్లలు ఆశీర్వదింపబడి ఉండాలని మనకు కోరిక ఉంది కదా. మన పిల్లలన్నీ అన్ని విధాలుగా దీవించబడాలని మన కోరిక ఉంది కదా. అట్లాగా మనకు కోరిక ఉండినట్లయితే తల్లి కడుపులో మమ్మల్ని సృజించిన జీవమగల దేవాది దేవునికి మన పట్ల ఎంత కోరిక ఉండొచ్చు. జీవమగల కన్న తండ్రికి క్రీస్తు యేసునందు దేవుని ఆలోచనలన్నీ నా కొరకు నీ కొరకే. మన చింత యావత్తు, మన ఆలోచనలు, ఆందోళనలు అన్నీ దేవునికి తెలుసు. మీరు దేనిని బట్టి ఆందోళన కలిగి ఉన్నారో దేవునికి తెలుసు. మీరు దేనిని బట్టి బాధ కలిగి ఉన్నారో దేవునికి తెలుసు. మీకంటే ముందుగా క్రీస్తు యేసునందు దేవునికి తెలుసు కనుక పరిపూర్ణముగా మీ చింత యావత్తు, మీ ఆందోళనలన్నీ జీవమగల క్రీస్తు యేసు వైపు పరిపూర్ణముగా సమర్పించండి. యేసే చెప్పిన మాట మీకు తెలుసా? ప్రయాసపడి జీవిత భారము మోసుకున్నటువంటి సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తారని ఆయన చెప్పడం జరిగింది. నమ్మదగిన దేవుడవు. మీరు బాధలో ఉండడం, కష్టంలో ఉండడం దేవునికి చిత్తము కాదు అది. కనుక దేవుని ఆలోచనలకి, జీవవచనముకు పరిపూర్ణముగా సమర్పించు. నాతో కలిసి ప్రార్థన చేయి. ప్రార్థనకి ముందుగా ఒకే ఒక్క మాట మీరు ఒప్పుకోండి. పరిశుద్ధుడా, నా అవసరతలు మీకు తెలిసేసయ్యా, నా ఆందోళన దేనిని బట్టి అని మీకు తెలిసేసయ్యా, నేను దేనిని బట్టి కన్నీరు కారుస్తున్నారని తెలిసేసయ్యా, నా కుటుంబ పరిస్థితి మీకు తెలిసేసయ్యా, నా అప్పు బాధలు మీకు తెలిసేసయ్యా, మా పిల్లల పరిస్థితి మీకు తెలిసేసయ్యా, నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా తల్లి పరిస్థితి మీకు తెలిసేసయ్యా. మీ బాధలు ఏదైనా అదే చేతో చెప్పు. కనుక నేను ఇది మోయలేకపోతున్నాను. నా భారము, నా జీవిత భారము, నా ఆత్మ భారము, నా ఆర్థిక భారము, నా శారీరక భారం అన్నీ మీకు పరిపూర్ణముగా ఇదిగో అప్పగిస్తున్నాను తండ్రి. మీరే నాకు విశ్రాంతి కలిగించేము, మీరే నన్ను ఓదార్చుము, మీరే నన్ను లేవనెత్తుము. ఎందుకంటే నన్ను గురించి మీరు ఆలోచిస్తున్నారని, నీవు ఆలోచిస్తున్నారని ఈ దినము ఉదయకాల సమయమే నీ దివ్య కుమారుడు ద్వారా నాతో మాట్లాడుతున్నారు కదా. నేను నమ్ముతున్నారని మీరు పరిపూర్ణముగా నమ్మి ఒప్పుకోండి. మీ బాధలన్నీ దేవుడు పరిపూర్ణముగా తొలగిస్తారు. మన తోడుగా ఉన్నవాడు, ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమ స్వరూపుడు, ఎన్నడూ విడవకుండా నన్ను నిన్ను అనుక్షణము ఈ జీవపు పరిశుద్ధ భూమిలో ఈ ఆకాశము కిందన సర్వేశ్వరము కలిగించి తరతరాల దీవెనలతో నడిపిస్తున్న దేవుడవు క్రీస్తు యేసునందు నాతో నీతో ఉన్నారు కనుక ధైర్యము కలిగి ఉండు. నేను మీ కొరకు ప్రార్థన చేద్దాను, మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకున్నాను. నాతో కలిసి ఏకీభవిస్తారా? అలాగైతే మీరున్న చోటలో తల ఉంచి నేను ప్రార్థన చేద్దాం. మహిమగల మహోన్నతుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి పరిశుద్ధ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామము కనపరచుటకు మీరు మాకిచ్చిన శ్రేష్టమైన ఈ మంచి ఉదయకాల సమయం బట్టి మీకు స్తోత్రం. మొట్టమొదటిగా ఉదయకాల సమయమే మీ రాజ్యములలో, నీ జీవ వచనములలో ఉండటం భాగ్యము మీ ప్రియబడలైనటువంటి మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, 1 పేతురు 5:7 వచనం ద్వారా మాతో మాట్లాడారు. తండ్రి, మా చింత యావత్తన్ని మీకు తెలుసు. అది పరిపూర్ణముగా మీ మీద పరిపూర్ణముగా నైనా వేస్తున్నారు నాయన. మా గురించి నైనా మీరు చింతించుచున్నాడు కనుక, మా ఆందోళనలన్నీ మీకు తెలుసు కనుక ప్రతి ఆందోళనలు తీసివేసి ఆత్మీయ ఆనందమిచ్చి, మానసిక ఆనందమిచ్చి, శారీరక ఆనందమిచ్చి, ఆర్థిక ఆనందమిచ్చి, కుటుంబంలో ఆనందమిచ్చి, పిల్లల మీద ఆనందమిచ్చి,
పరిశుద్ధ పరిచర్య మీద ఆనందమిచ్చి మీరు మాకిచ్చిన సమస్తము మీదే మీ పరిశుద్ధమైన దివ్యానందం సంపూర్ణముగా తరతరాలు శాశ్వతముగా ఇచ్చి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడల పట్ల మీ దివ్య దీవెన కురుమరించి కుటుంబంలో దివ్య దీవెన కురుమరించి కుటుంబముగా మీ సన్నిధిలో పరిశుద్ధ జీవమగల దేవుని యందు ఆనందించే భాగ్యం ఈ క్షణమే పరిపూర్ణముగా జరిగించుమని, ఆటంకాలు తొలగించి ఐశ్వర్య సమృద్ధిలో జీవపు దారిలో అనుక్షణము నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, ఈ దినము వీరికి కావలసినటువంటి సమస్త దీవెనలు సంపూర్ణముగా నింపుమని, వీరు ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో జయము కలిగించుమని క్రీస్తు పరిశుద్ధ నామములో ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ. సమృద్ధి అయిన దీవెనలు దేవుడు మీకు పంపిస్తున్నాడు. దేనిని గురించి చింతపడకుండా శ్రేష్టమైన జీవమగల దేవునిలో ముందుకు వెళ్దాం. దేవుడు మీతో ఉన్నారు. ధైర్యముగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ న్యూస్ చెప్పాలి నాకు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.